హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో రామయ్య, శివయ్య అనే ఇద్దరు అన్నాతమ్ముళ్ళు ఉండేవారు. రామయ్యకు సురేంద్ర, శివయ్యకు నందన్ అనే కొడుకులు కూడా ఉన్నారు. రామయ్య, శివయ్య వారి తాతల కాలం నుంచి వస్తున్న వ్యాపారాలే చేస్తూ ఉండేవారు. రామయ్య స్వభావం ఎలాంటిదంటే తినే చేత్తో కాకిని కూడా తోలేవాడు కాదు. ఆయనకు వచ్చిన భార్య కూడా అలాంటిదే. అయ్యా సురేంద్ర, ఈరోజు రాత్రికి గారెలు వేసుకుందాం. కాస్త నేను రాసిన సరుకులు తీసుకురా అయ్యా అంటూ సరుకుల పట్టి కొడుకుకి ఇచ్చింది సురేంద్ర తల్లి. సురేంద్ర ఆ సరుకుల పట్టీని చూస్తూ, అమ్మా, నాకు చిన్నప్పటి నుంచి ఒక సందేహం ఉంది. దాన్ని ఈరోజు అడిగేస్తానమ్మా, నువ్వు నిజం చెప్పాలి. ఎందుకమ్మా ఏ పూట సరుకులు ఆ పూటే తెప్పిస్తావు? కనీసం వారం రోజులకు సరిపోను సరుకులైనా తెప్పించుకోవచ్చు కదా, మనకేమైనా డబ్బు లేదా అన్నాడు అనుమానంగా సురేంద్ర. ఇదా నీ సందేహం? అదేదో చిన్నప్పుడే అడిగితే చెప్పేసేదాన్ని కదా, ఎన్నాళ్ళు నీ మనసులో ఉంచుకోవాలా? ఏ పూట సరుకులు ఆ పూట తెచ్చుకున్నామనుకో, ఆ పూటతోనే సరుకులన్నీ అయిపోతాయి. అలా కాకుండా వారానికని నెలకని సరుకులు తెచ్చుకున్నామనుకో, అప్పుడు వాటికి చీమలు, పురుగులు ఇవన్నీ పడతాయి. పట్టి సగం సరుకులు అవే తినేస్తాయిరా. అప్పుడు మనకెంత నష్టం జరుగుతుంది? అందుకే ఆలోచించి నేను ఏ పూట సరుకులు ఆ పూటే తెప్పిస్తాన్రా అంటూ ఎంతో గర్వంగా చెప్పింది తల్లి. అమ్మ, నువ్వెంత తెలివిగల దానివి, ఇంత పొదుపు చేస్తున్నావా డబ్బుని? నాకు ఇన్ని రోజులు తెలియదమ్మా. తెలియక ఏంటి అమ్మ ఇలా ఏ పూట సరుకులు ఆ పూటే తెప్పిస్తుంది నా చేత, ఇదంతా పని అని అనుకునేవాణ్ణి. ఎప్పటి నుంచి నేను పనని అనుకోనమ్మా అన్నాడు సురేంద్ర. ఇంతలో వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే బట్టలు అమ్మే గురవయ్య బట్టలు తీసుకుని వచ్చాడు. అమ్మ, పండగ వస్తుందని బట్టలు తీసుకురమ్మన్నారుగా, తీసుకొచ్చాను, తీసుకోండి అంటూ తను తీసుకువచ్చిన బట్టలు చూపిస్తూ ఉన్నాడు గురవయ్య. గురవయ్య, ఇవన్నీ కాదు, నీ దగ్గర ఏది తక్కువ ధర అయితే ఆ చీర చూపించు చాలు, నాకు ఇవేమీ వద్దు అంది సురేంద్ర తల్లి. అదేంటమ్మా, పెద్ద పండగ కదా, మంచి చీర తీసుకోండి. మీ తోడుకోడలు చూడండి, నిన్నే తీసేసుకుంది ఎక్కువ ధర చీర. మీరు ఆవిడ కంటే ఇంకా ఎక్కువ ధర చీరే కొనుక్కోవాలండి, అంతేగాని ఇలా తక్కువ ధర చీర ఏంటి అన్నాడు గురవయ్య. గురవయ్య, ఎవరో చీర కొనుక్కున్నారని నేను అలాంటి చీరే కొనుక్కోవాలా? నాకు అలాంటి బాధ ఏమీ లేదు. ఏదో చినిగిన చీర కాకుండా మంచి చీర కట్టుకున్నామా లేదా అన్నట్లుండాలి. అది ఎక్కువ ధర తక్కువ ధర అని చూడకూడదు. నాకు ఆ 50 రూపాయల చీరే ఇవ్వు చాలు అంది సురేంద్ర తల్లి. అలాగే రామయ్య, సురేంద్ర కూడా చాలా తక్కువ ధర బట్టలే తీసుకున్నారు. ఏంటోనమ్మా, మీరు తీసుకునేది సంవత్సరానికి 2-3 సార్లు. అప్పుడైనా కాస్త మంచివి తీసుకోవచ్చుగా, ఇలా తక్కువ ధరవి తీసుకోకపోతే. మరీ ఇంత పిసినారితనం నేనెక్కడా చూడలేదు అని గొనుక్కుంటూ తనకు రావాల్సిన డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గురవయ్య. వెళ్ళులే, మా పొదుపు గురించి నీకేమీ అర్థం కాదు. మేము అలా పొదుపుగా ఉండబట్టే బోల్డ్ ఆస్తిని కొన్నాం. అదే అందరిలాగా దుబారాగా ఉంటే ఉన్న ఆస్తిని కూడా అమ్మేసుకునేవాళ్ళం. అయినా ఏంటండి, మనం కడుపు నిండుగా కావలసిన తిండి తింటున్నాం, అలాగే చినిగిన బట్టలు కాకుండా మంచి బట్టలే కట్టుకుంటున్నాం. అయినా మనల్ని అందరూ ఎందుకండి పిసినారి వాళ్ళు అంటారు? వీళ్ళకి అసలు పొదుపు గురించి ఏమీ అర్థం కావటం లేదు అంది సురేంద్ర తల్లి. వాళ్ళందరూ అంతేనే, అలాగే చెప్తారులే. వాడికి ఇప్పుడు కూర్చోబెట్టి ఏ పలహారమో టీనో ఇవ్వలేదని అంత మాట అంటున్నాడు అంతే. నువ్వేమీ బాధపడకు, మీ ఇద్దరూ నాకు దొరకటం చాలా అదృష్టమే అన్నాడు రామయ్య. అలా ముగ్గురు వారికి కావలసిన తిండి కడుపు నిండుగా తినేవారు. కానీ ఇంటికి ఎవరు వచ్చినా సరే పచ్చి మంచినీళ్లు కూడా ఇచ్చేవారు కాదు. అందుకే ఇంటికి బంధువులు కూడా ఎక్కువగా వచ్చేవారు కాదు. ఎవరైనా వచ్చినా అలా పలకరించి ప్రక్కనే ఉన్న రామయ్య తమ్ముడు శివయ్య ఇంటికి వెళ్ళి అక్కడ భోంచేసేవారు. రామయ్య కుటుంబం ఇలా ఉంటే శివయ్య కుటుంబం పూర్తి వ్యతిరేకంగా ఉండేది.
శివయ్య, శివయ్య భార్య, శివయ్య కొడుకు అందరూ చాలా మంచివారు. కష్టాలలో ఉన్నవారికి తమ వంతు సాయం చేస్తూ ఉండేవారు. ఇదిలా ఉండగా రామయ్య వాళ్ళు కొడుకుకి వివాహం చేద్దామనుకున్నారు. ఏమే పెళ్ళిళ్ళ పేరయ్య కొన్ని సంబంధాలు చెప్పాడే, నాకు అందులో 2 బాగా నచ్చినాయి. ఒక సంబంధమేమో గంగవరంది, ఇంకో సంబంధమేమో రంగవరంది. గంగవరం అమ్మాయి పేరేమో సునంద, రంగవరం అమ్మాయి పేరేమో సుజాతనే అంటూ వారి వివరాలను చెప్పాడు రామయ్య. 2 సంబంధాలు బాగానే ఉన్నాయండి, కాకపోతే మనలాంటి స్వభావం ఉన్న పిల్లనే తెచ్చుకోవాలండి, అప్పుడే మన ఇంట్లో ఇమడగలుగుతుంది. లేదంటే నా తోడుకోడలు లాంటి అమ్మాయి వచ్చిందనుకో, మన ఇంటిని ఇక గొల్లే చేస్తుంది. అందుకే కాస్త చూసి జాగ్రత్తగా కోడల్ని తెచ్చుకోవాలి అంది సురేంద్ర తల్లి. అవునే, నేను కూడా అదే అనుకుంటున్నా. దానికి ఒక ఉపాయం ఆలోచించానే. అలా చేస్తే ఎవరెలాంటి వాళ్ళో తెలిసిపోతుంది. అప్పుడు మనకు నచ్చిన పిల్లని కోడలిగా తెచ్చుకోవచ్చు అంటూ తన ఆలోచనని చెప్పాడు రామయ్య. మీరు చెప్పింది చాలా బాగుందండి, మీరు అలాగే చెయ్యండి అంది భార్య. సరే అయితే ఈరోజే నేను గంగవరం వెళ్తానే అంటూ అప్పటికప్పుడే గంగవరానికి బయలుదేరాడు రామయ్య. సునంద వాళ్ళింటికి వచ్చి అరుగు మీద కూర్చుని ఎవరండి లోపల అంటూ పిలిచాడు రామయ్య. సునంద బయటకు వచ్చింది. ఎవరండి మీరు, ఎవరు కావాలి అని అడిగింది. మాది పొరుగురమ్మా, బయట ఎండ బాగా ఉందమ్మా, దానివల్ల ఏంటంటే బండికి కట్టేసిన ఎద్దులు రొప్పుతున్నాయి, వాటిని ఒక చెట్టు కింద కట్టేసి నేను ఇలా కూర్చున్నా. కాస్త చల్లబడిన తర్వాత వెళ్ళిపోతానమ్మా, కాకపోతే కాస్త మంచినీళ్ళు ఇవ్వవా, దాహంగా ఉంది. నేను తెచ్చుకున్న మంచినీళ్ళు అయిపోయినాయి అమ్మా అన్నాడు రామయ్య. పర్వాలేదండి, మీరు సాయంత్రం దాకా ఇక్కడే కూర్చోవచ్చు, నేను మంచినీళ్ళు తీసుకువచ్చి ఇస్తానుండండి అంటూ లోపలికి వెళ్ళి మంచినీళ్లు తీసుకువచ్చి ఇచ్చింది సునంద. అవి తాగిన తరువాత, ఏమండి మరి మీ భోజనం ఏమైనా తెచ్చుకున్నారా అని అడిగింది సునంద. లేదమ్మా, నేను త్వరగా వెళ్ళిపోదామని ఏమీ తెచ్చుకోలేదు అన్నాడు రామయ్య. అయ్యో, మీరేమో మరి సాయంత్రం దాకా వెళ్ళనంటున్నారు, అప్పటిదాకా ఆకలితో ఏముంటారు? మా అమ్మకి చెప్పి వంట చెయ్యమంటాను, కాస్త భోంచెయ్యండి అంది సునంద. ఇంతలో ఎవరమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ అక్కడికి సునంద తల్లి వచ్చింది. జరిగింది చెప్పింది సునంద. అవునా, నేను ఇప్పుడే వంట చేస్తున్నా, మీకు కూడా చేస్తాలేండి, మీరు భోంచేసి వెళుదూరు అంది తల్లి. నేను అదే అంటున్నానమ్మా, పద నేను కూడా నీకు సాయం చేస్తాను అంటూ మీరిక్కడే కూర్చోండి, వంట చేయటం అయిపోగానే తీసుకువచ్చి భోజనం పెడతానే అంటూ లోపలికి వెళ్ళిపోయింది సునంద. కొంతసేపటి తరువాత భోజనం తీసుకువచ్చి రామయ్యకి ఇచ్చింది సునంద. రామయ్య భోంచేసి చల్లబడిన తరువాత సునందకి చెప్పి అక్కడి నుంచి తన ఊరు బయలుదేరాడు రామయ్య. ఆ మరుసటి రోజు రంగవరం వెళ్ళాడు. వెళ్ళి సుజాత ఇంటి ముందు కూర్చుని ఎవరండి లోపల అంటూ పిలిచాడు రామయ్య. సుజాత బయటకు వచ్చి ఎవరు మీరు, ఎవరు కావాలి అని అడిగింది. మాది పొరుగురమ్మా, బయట కాస్త ఎండ బాగా ఉందమ్మా అంటూ సునందకి చెప్పిందే చెప్పాడు రామయ్య. అయితే మాత్రం మా అరుగు మీద ఎందుకు కూర్చున్నావు, ఏ చెట్టు కిందో కూర్చో, అలాగే మంచినీళ్లు లాంటివి ఇక్కడ ఏమీ ఇవ్వరు, వెళ్ళండి వెళ్ళండి అంది సుజాత. ఇంతలో ఎవరమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ సుజాత తల్లి అక్కడికి వచ్చింది. రామయ్య చెప్పిందే చెప్పింది సుజాత. పోన్లే అమ్మా, కూర్చొని అరుగు మీదేగా, మంచినీళ్ళకు కూడా ఏంటి సుజాత, కాసినన్ని తీసుకువచ్చి ఇవ్వమ్మా అంది తల్లి. మంచినీళ్లకు సమస్య కాదమ్మా, ఇప్పుడు మంచినీళ్లు తీసుకువచ్చిన ఆ గ్లాసుని అలాగే లోపలికి తీసుకువెళ్ళి వాడుకుంటామా, వాడుకోం కదా, దాన్ని కడుక్కోవాలి కదా, కడగాలంటే సబ్బు వాడాలి, సబ్బు ఏమైనా మనకు ఊరికే వస్తుందమ్మా, ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ ఎందుకని ఆయన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నా అంది సుజాత. అబ్బా, నీ పొదుపుతో చచ్చిపోతున్నానే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది తల్లి. చూస్తున్నారేంటి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటూ రామయ్యని కసిరింది సుజాత. వెళ్ళిపోతున్నానమ్మా అంటూ రామయ్య అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేశాడు. వచ్చి ఇద్దరి గురించి చెప్పాడు. అంతే, వెంటనే భార్య ఆ సుజాతని కోడలిగా తెచ్చుకుందామండి అంటూ ఆనందంగా చెప్పింది. నేను కూడా అదే అనుకున్నానే అన్నాడు రామయ్య. అలా
సుజాత సంబంధాన్నే ఖాయం చేసుకున్నారు రామయ్య వాళ్ళు. శివయ్య, సురేంద్రకి పెళ్లి కుదిరింది అంటూ పెళ్లి కుదిరిన విషయం తమ్ముడికి చెప్పాడు రామయ్య. చాలా మంచిదన్నయ్యా. అలాగే మన నందనికి కూడా సంబంధం వచ్చిందన్నయ్యా. పెళ్లి కూతురు వాళ్ళది గంగవరం, పిల్ల పేరు సునందంట అంటూ సునంద సంబంధాన్ని చెప్పాడు శివయ్య. ఓర్ని ఆ పిల్లంట్రా, ఆ పిల్ల వద్దురా బాబు, ఆ పిల్లని కోడలిగా తెచ్చుకున్నావంటే నీ ఇల్లు గొల్లైపోతుంది అంటూ తను చూసింది చెప్పాడు రామయ్య. ఇంకే అన్నయ్య, ఆ పిల్ల ఎంత మంచిది, అయితే ఇక ఏమీ ఆలోచించకుండా ఆ పిల్లని నా కోడలిగా తెచ్చుకుంటాను అన్నాడు శివయ్య. నీ ఇష్టంరా బాబు, నువ్వెంత చెప్పినా వినవుగా, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామయ్య. అలా ఒక మంచి ముహూర్తాన సురేంద్రకి సుజాతకి, నందన్కి సునందకి పెళ్లి జరిగిపోయింది. కోడళ్ళిద్దరూ అత్తగారింటికి వచ్చేశారు. వచ్చిన రోజే, అత్తయ్య మీరికి ఏ పని చెయ్యొద్దు, మీరు అలా కూర్చుని ఉండండి, మీరు వంటగదిలోకి కూడా రావద్దు అంటూ ఇంటి బాధ్యతలన్నీ తనే స్వయంగా తీసేసుకుంది సుజాత. మామయ్య గారు, మీరు కూడా ఇక విశ్రాంతి తీసుకోండి, వ్యాపార బాధ్యతలన్నీ మీ అబ్బాయికి అప్పచెప్పేయండి, ఈ రోజు నుంచి మీరు ఇంకెక్కడికి వెళ్ళొద్దు అంటూ వ్యాపార బాధ్యతలను కూడా భర్తకే అప్పచెప్పేసింది సుజాత. మనం ఎంత అదృష్టవంతులమే, మంచి కోడలొచ్చింది, వచ్చి రావటమే మనకి విశ్రాంతినిచ్చిందే అన్నాడు రామయ్య. అవునండి, మంచి కోడలొచ్చింది, ఇక మనం రోజు విశ్రాంతి తీసుకోవడమే, మనకెలాంటి బాధ్యతలు లేవు అంటూ ఆనందంగా చెప్పింది భార్య. వంట పని అయిపోయింది అత్తయ్య, వచ్చి భోంచేయండి అంటూ అత్తగారిని మామగారిని పిలిచింది సుజాత. అప్పుడే వంట పని అయిపోయిందా అని ఆనందంగా భోజనానికి వెళ్లారు రామయ్య భార్య. ముద్ద నోట్లో పెట్టుకుని, అబ్బా ఏంటి కూర ఎట్లా ఉంది, నూనెసినట్లేదు, అమ్మా సుజాత నూనె తక్కువ వేసావా ఏమిటి, కూర బాగోలేదు, కాస్త నూనె ఎక్కువే వేయొచ్చమ్మా అంది అత్తగారు. అయ్యో అత్తయ్య, మీకు ఈ విషయం తెలీదా, నూనె ఎక్కువ వాడకూడదు అత్తయ్య, ఎక్కువ వాడితే గుండెపోటు వస్తుంది, అసలే మీరు పెద్ద వయసు వాళ్ళు, అందుకే కాస్త జాగ్రత్తగా తక్కువ నూనె వేసి వంట చేశాను అత్తయ్య అంది సుజాత. సర్లేమే, మన మంచి కోసమేగా కోడలి పిల్ల అలా చేసింది, తిను అన్నాడు రామయ్య. ఇక కూరన్నం తిన్న తరువాత, అమ్మా సుజాత పెరుగన్నం పెట్టమ్మా అంది అత్తగారు. అయ్యో అత్తగారు, ఈరోజు కూరన్నం తిన్నారు కదా, ఇంకో రోజు పెరుగన్నం తిందూర్లే, రెండూ ఒకరోజే ఎందుకు, ఎంత ఖర్చు అవుతుంది అంది సుజాత. పెరుగన్నం తింటే ఖర్చా అని నోరెల్లబెట్టి చేతులు కడుక్కుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు రామయ్య అతడి భార్య. సురేంద్ర కూడా కూరన్నమే తిని ఇక లెగవబోతుంటే, మీరు కూర్చోండి, మీరు పెరుగన్నం తినండి, మీరంటే బయటకు వెళ్ళి వ్యాపారం చూసుకోవాలి కదా, మీరు తినొచ్చండి, నేను కూడా తినొచ్చు, ఇంటిడి పని నేనే చెయ్యాలి కదా అంటూ రుచిగా చేసిన మరొక కూర పెరుగన్నం వడ్డించింది సుజాత. అలా సుజాత సురేంద్ర ఇద్దరూ కలిసి మంచిగా భోంచేసేవారు రోజు. అలా వాళ్ళు రోజు బాగానే తింటూ, అత్తగారికి మామగారికి మాత్రం కూరన్నమో లేక పెరుగన్నమో ఏదో ఒకటి మాత్రమే పెట్టేది సుజాత. అమ్మా సుజాతమ్మ, బట్టలు తీసుకురమ్మన్నారుగా, తీసుకొచ్చాను, వచ్చి తీసుకోండి అంటూ గురవయ్య బట్టలు తీసుకుని వచ్చాడు. సుజాత వచ్చి తనకి తన భర్తకి కావలసిన బట్టలు తీసుకుంది. ఇక సురేంద్ర తల్లి రామయ్య వాళ్లకు కావలసిన బట్టలు తీసుకుంటుంటే, అత్తయ్య మీరెక్కడికెళ్తారని బట్టలు తీసుకుంటున్నారు, మొన్ననే కదా పెళ్లికి తీసుకున్నారు బట్టలు, ఇంకా అవి బాగానే ఉన్నాయి కదా, అవి చినిగిపోయిన తర్వాత తీసుకుందూర్లే అంది సుజాత. మొన్ననేంటమ్మా, పెళ్ళైపోయి సంవత్సరం దాటిపోయింది, అయినా మేము చాలా తక్కువ ధరవే తీసుకుంటామమ్మా అంది అత్తగారు. అయినా వద్దత్తయ్యా, మీకున్నవన్నీ చినిగిపోయిన తర్వాతే కొనుక్కుందూరు, ఇంకేం వద్దు గురవయ్యా, నువ్వు వెళ్ళిపో అంటూ గురవయ్యను పంపించేసింది సుజాత. ఆహా, మంచి కోడలే దొరికింది అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గురవయ్య. ఏంట్రా మీ ఆవిడ మమ్మల్ని బట్టలు కూడా కొనుక్కోనివ్వదు, కనీసం కడుపు నిండుగా అయినా తిండి పెడుతుందా అంటే అది పెట్టదు అంటూ కొడుకు మీద అరవసాగింది తల్లి. నా మీద అరిచి ఏం లాభమమ్మా, మీరేగా కోరి మరీ తెచ్చుకున్నారు కోడల్ని, అయినా అదేం తప్పు చేసిందమ్మా, నీలాగే డబ్బుని పొదుపు చేస్తుందంతే, అలా చేయటం మంచిదేగా నాన్న, మరెందుకు ఇలా తిడుతున్నారు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సురేంద్ర. అవునే, వాడినని ఏం లాభం, మనల్ని మనమే తిట్టుకోవాలి, కోరి మరీ తెచ్చుకున్నాం ఈ పిల్లని
అదే మా తమ్ముడి కోడల్ని చూడు ఎంత మంచిదో, అత్తమామలని తల్లిదండ్రుల్లాగా చూసుకుంటుంది. అలాంటి పిల్లని మనం వద్దనుకున్నామే, అయినా ఇప్పుడు అనుకుని ఏం లాభంలే, మన తలరాత ఇలా ఉంది అని రామయ్య భార్య బాధపడసాగారు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.